Next, looping statements in Tosca. So if we want to perform any specific set of actions repeatedly, we will use loop అని ఆల్రెడీ నేను చెప్పాను. సో మనం ఎనీ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ యాక్షన్స్ పైన రిపీటెడ్ గా మనము పర్ఫామ్ చేస్తే వాటిని లూప్ అంటాం అని మనకు చెప్పాను, లూపింగ్ అని చెప్పాను. కానీ లూపింగ్స్ లో కూడా మనకు వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ అని 2 టైప్స్ ఉంటాయి. వైల్ లూప్, ఇన్ వైల్ లూప్ స్టేట్మెంట్ ఇఫ్ ద కండిషన్ గెట్ సాటిస్ఫైడ్ దెన్ దెన్ ఇట్ విల్ పర్ఫార్మ్ ఆన్ లూప్. ఈ వైల్ లూప్ స్టేట్మెంట్ లో ఏమంటే కండిషన్ సాటిస్ఫై అయితే తర్వాత లూప్ లో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే లూప్ పైన పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. అది ఈ వైల్ స్టేట్మెంట్ లో కండిషన్ అనేది సాటిస్ఫై అయితే లూప్ పైన పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. అది చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను సమ్ బుక్స్ గాని యాడ్ చేస్తున్నా నీకు ఆ స్టేట్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయి చూపించడానికి. షాపింగ్ కార్ట్ లో ఆటోమేటిక్ గా యాడ్ అవుతూ ఉంటాయి. నేను క్లిక్ చేసి నేను యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నీకు లూపింగ్ స్టేట్మెంట్స్ ఈజీగా క్లియర్ గా అర్థమయ్యేట్టుగా చెప్పొచ్చు. ఓకే, నేను ఇక్కడ షాపింగ్ కార్ట్ లో ఇవన్నీ యాడ్ చేశాను. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను నీకు ఇక్కడ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇన్ ద వేల్ స్టేట్మెంట్, వేల్ లో ఇఫ్ ద కండిషన్ గెట్ సాటిస్ఫైడ్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ ఇట్ విల్ పర్ఫార్మ్ ఆన్ లూప్. ఓకే, దెన్ ఇట్ విల్ పర్ఫార్మ్ ఆన్ లూప్ అని చెప్పాను. చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ స్టెప్స్ స్కాన్ చేసి పెట్టుకున్నాను. ఈ స్టెప్స్ నాతో ఆల్రెడీ ఉన్నాయి, స్కాన్ చేసి పెట్టుకున్నాయి ఈ చెక్ బాక్స్ కన్నా. సో ఈ మాడ్యూల్స్ అన్ని నేను ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్నాను. జంప్ చేసి చూపిస్తాను చూడు, జంప్ టు మాడ్యూల్. సో నేను ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్నాను. ఈ చెక్ బాక్స్ అంటే ఇది. ఈ చెక్ బాక్స్ ని, ఈ అప్డేట్ షాపింగ్ కార్ట్ ని నేను స్కాన్ చేసి పెట్టుకున్నా. మీకు ఏం చెప్పాను నేను ఒకసారి, ఈ చెక్ బాక్స్ ప్రాపర్టీస్ సేమ్ కదా. నేను ఏ మెథడ్ చెప్పాను నీకు? ప్రాపర్టీస్ అన్ని సేమ్ ఉంటే నేను స్కాన్ చేసేటప్పుడు ఐడెంటిఫికేషన్ మెథడ్స్ లో ఇండెక్స్ ఐడెంటిఫికేషన్ మెథడ్ యూజ్ చేయమని చెప్పాను కదా. సో ప్రాక్టీస్ చేసావా? చేశానక్క. సో నేను అందుకు ఒకే చెక్ బాక్స్ స్కాన్ చేసుకున్నా. అదే వర్కౌట్ అవుతుంది అన్నిటికీ. ఎందుకంటే సేమ్ ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే, నేను దీన్ని క్లిక్ చేసి ఇక్కడ అప్డేట్ చేశాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ అప్డేట్ చేసేది అనుకో, ఈ ప్రొడక్ట్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ చేయడానికి ఇది వచ్చి రిమూవ్ చేస్తాం అనమాట. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ అప్డేట్ చేశాను అనుకో, ఈ ప్రోడక్ట్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ అక్కడికి వెళ్తుంది. అంటే ఈ చెక్ బాక్స్ అన్నిటికీ యూస్ అవుతుంది అనమాట. సో నేను దీనికి కన్స్ట్రెంట్ ఇండెక్స్ అని ఇచ్చేసి నేను పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ చెక్ బాక్స్ అన్నిటికీ యూస్ అవుతాయి, సేమ్ ప్రాపర్టీస్. సో అన్నిటికీ యూస్ అవుతాయి. ఎందుకంటే నేను దీన్ని క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేసా అంటే వెళ్ళిపోతుంది అనమాట. ఈ బుక్ అనేది వెళ్ళిపోతుంది. ఆ ప్లేస్ లోకి ఈ బుక్ వస్తుంది. ఎందుకంటే ఈ బుక్ అని డిలీట్ అయిపోతుంది, ఈ బుక్ ఆ ప్లేస్ లోకి వస్తుంది. అంటే చెక్ బాక్స్ సేమ్ అన్నిటికీ.
సో నేను అందుకు ఒక చెక్ బాక్స్ స్కాన్ చేసుకున్నాను. ఆ తర్వాత అప్డేట్ షాపింగ్ కార్ట్ అనే బటన్ స్కాన్ చేసుకున్నాను. సో నేను ఈ వైల్ లూప్ ఎలా యూజ్ చేస్తున్నానంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కదా. సో నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే కండిషన్ విజిబుల్ ఈక్వల్ టు ట్రూ వెరిఫై అంటే ఆ చెక్ బాక్స్ విజిబుల్ ఈక్వల్ టు ట్రూ వెరిఫై, ఈ చెక్ బాక్స్ విజిబుల్ ఈక్వల్ టు ట్రూ వెరిఫై ఇది కనపడిందంటే ఇది విజిబుల్ అయితే తర్వాత అది షాపింగ్ కార్ట్ పైన క్లిక్ చేస్తుంది అనమాట. ఎక్కడ లూప్ లో లూప్ లో ఈ లూప్ లో ఈ లూప్ లో మనము చెక్ బాక్స్ పైన పర్ఫామ్ చేసేటప్పుడు మనం విజిబుల్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంటుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసి ఎక్స్పాండ్ చేస్తే సో మనం ట్రూ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత షాపింగ్ కార్ట్ పైన క్లిక్ నేను ఏమని ఇస్తున్న కండిషన్ ఈ చెక్ బాక్స్ అనేది విజిబుల్ అయితే నువ్వు వెళ్ళి ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసుకో, ఆ చెక్ బాక్స్ ట్రూ అని సెలెక్ట్ చేసుకో, తర్వాత అప్డేట్ షాపింగ్ కార్ట్ పైన క్లిక్ చేయని నేను ఇస్తున్నాను. అంటే వెయిల్ లూప్ లో ఏమంటే ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే దెన్ లూప్ పర్ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. వెళ్ళి చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకునింది అప్డేట్ షాపింగ్ కార్ట్ పైన క్లిక్ చేసింది. సో అలా కంటిన్యూగా పర్ఫామ్ అవుతూనే ఉంటది. లూప్ అంటే ఏం చెప్పాను, రిపీటెడ్ గా పర్ఫామ్ అవుతుంది అని చెప్పాను కదా. లూప్ అంటే ఏం చెప్పాను, రిపీటెడ్ గా పర్ఫామ్ అవుతూనే ఉంటది అని చెప్పాను కదా నేను. లూప్ డెఫినిషన్ ఏం చెప్పాను, ద సెట్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ రూల్స్ విల్ పర్ఫామ్ రిపీటెడ్లీ అంటే అది రిపీటెడ్ గా పర్ఫామ్ అవుతూనే ఉంటది అది సాటిస్ఫై అయ్యే వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇట్లా నేను 5 చెక్ బాక్సెస్ 4 చెక్ బాక్సెస్ యాడ్ చేసినాను కదా, 4 ప్రొడక్ట్స్ 4 ఫిఫ్త్ దాంట్లో ఏమైతుందంటే మనకి ఇలా చూపిస్తుంది. అంటే ఇంకా కండిషన్ ఇది విజిబుల్ అవ్వదు కదా, అన్ని చెక్ బాక్సెస్ అయిపోయాయి కదా మనకి ఇక్కడ చెక్ బాక్సెస్ అన్ని అయిపోయాయి. అయిపోయినందుకు నాకు లాస్ట్ దాంట్లో ఏం చూపించింది అంటే కుడ్ నాట్ ఫైండ్ చెక్ బాక్స్ అని చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది, చెక్ బాక్సెస్ అన్ని అయిపోయాయి ఇక్కడ. నేనేం చెప్తున్నాను డెఫినిషన్, ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది, తర్వాత లూప్ అనేది కంటిన్యూస్ గా పర్ఫామ్ అవుతుంది. లూప్ ఇక్కడే చెప్పాను కదా సెట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫామ్ రిపీటెడ్లీ అని. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే కొద్దీ ఈ లూప్ అనేది కంటిన్యూగా వర్క్ అవుతూనే ఉంటది. ఎందుకు కండిషన్ కంటిన్యూస్ గా సాటిస్ఫై అవుతుంది, చెక్ బాక్స్ అనేది సేమ్ అన్ని ప్రొడక్ట్స్ కి కదా. అర్థమైందా? అర్థమైందక్క. కంటిన్యూస్ గా వర్క్ అవుతూనే ఉంటుంది. లూప్ అనేది కంటిన్యూస్ గా వర్క్ అవుతుంది. ఎందుకు కంటిన్యూ గా వర్క్ అవుతుంది, ఈ కండిషన్ కూడా కంటిన్యూగా సాటిస్ఫై అయింది కాబట్టి అది లూప్ అనేది వర్క్ అవుతుంది కంటిన్యూగా. ఈ చెక్ బాక్స్ అనేది అక్కడ వచ్చిన చెక్ బాక్స్ ఇక్కడ వచ్చిన చెక్ బాక్స్ కంటిన్యూగా కనపడుతూనే ఉంది. సో లూప్ కూడా కంటిన్యూగా రిపీటెడ్ గా అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది. అంటే కండిషన్ సాటిస్ఫై అయితే లూప్ కంటిన్యూస్లీ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. కండిషన్ సాటిస్ఫై అయ్యే కొద్దీ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంటది. ఎప్పుడు కండిషన్ సాటిస్ఫై కాదో అప్పుడు లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. ఎలా స్టాప్ అయిపోతుంది, ఇటు చూపించాను కదా. చెక్ బాక్స్ ఎప్పుడు విజిబుల్ లో లేకుండా అయిపోయిందో అప్పుడు తర్వాత లూప్ ఎగ్జిక్యూట్ కాదనమాట. ఒకవేళ చెక్ బాక్స్ అనేది విజిబుల్ లో ఉంటే ఇట్లా పాస్ అయ్యి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లా ఎన్నిసార్లు కండిషన్ సాటిస్ఫై అయితే అన్నిసార్లు లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. ఎప్పుడు కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు లూప్ స్టాప్ అయిపోతుంది. అర్థమైందా? అర్థమైందక్క.